వీరశేఖర్ రావు గారి దగ్గరికి వెళ్తా. వీరశేఖర్ గారు, ఇక్కడ ఒక మాట చెప్పండి. నిన్న టీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త భారతి గారి మీద చేసినటువంటి కామెంట్స్ కి ఆయన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గా తీసుకోవడం, వైఎస్ఆర్సీపీ పార్టీ సీరియస్ గా తీసుకోవడం, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ చీఫ్ గారి వైఫ్ మీద చేసినటువంటి వ్యాఖ్యల కారణం చేత సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి లోపలేసింది టీడీపీ పార్టీ ఇవాళ కూటమి ప్రభుత్వం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ సీఎం ఇలాంటి కామెంట్స్ చేస్తే మొత్తం వ్యవస్థ పైన కామెంట్ చేశాడు. ఆయన అందరి బట్టలు ఊడదీస్తా అనేటువంటి మాట. దాంట్లో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. తెలంగాణలో అయితే రీసెంట్ టైమ్స్ లో ఇజ్రాయల్ కూడా దీంట్లో ఈ వ్యవస్థలోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ అందరి బట్టలు ఊడదీస్తా, మీ యూనిఫామ్లు ఊడదీస్తా అనేటువంటి స్టేట్మెంట్స్ ఒక మాజీ సీఎం చేసిన తర్వాత ఇక్కడ ఒకవేళ ఈ కామెంట్ గనక నాకు తెలిసి ఎవరైనా బిజినెస్ మ్యాన్ చేస్తుంటే నాకు తెలిసి ఈ టైంకి ఆయన తాట తీసుండేవాళ్ళు. ఎందుకు మాజీ సీఎం అని చెప్పేసి ఉపేక్షిస్తున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నారా ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా? వాస్తవంగా ముందు మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఏంటంటే టీడీపీ కూటమి ప్రభుత్వం, టీడీపీ తన కార్యకర్త తనవాడైన తమ్ముడు తనవాడైనా ధర్మం మాట్లాడాలనే విధంగా అవును, ఎవరైతే తన కార్యకర్త అపోజిషన్ పార్టీ లేదా ప్రతిపక్ష నేత వాళ్ళ భార్యని వాళ్ళ కుటుంబాన్ని విమర్శించాడో అతన్ని సమర్థించకుండా గతంలో అతను ఎవరైతే విమర్శలు చేస్తారో వాళ్ళని సమర్థించి పదవులు ఇచ్చి వాళ్ళని పైకి తీసుకెళ్లి ఇలాంటి భావాలను పెంచి పోషించే విధంగా ఉన్న పరిస్థితుల్లో, రాజకీయాలు దిగజారుతున్న పరిస్థితుల్లో ఇలాంటివి చేస్తే మన సొంత వారైనా ఉపేక్షించు అనే ఒక నియమానికి కట్టుబడి వీళ్ళందరినీ ఇలాంటి రాజకీయాలను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కుటుంబ ప్రభుత్వం కానివ్వండి, ఇలాంటి పరిస్థితి అతని మీద కేసులు బుక్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది చాలా సుపరిణామం అని చెప్పుకోవచ్చు. ఇక పైకి ఇకపోతే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమి అంటం లేదు అని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని శిక్షించాలి అని చెప్పి ఇప్పుడు మన మహిళా నేతలు వీళ్ళందరూ అంటా ఉంటారు. అసలు ఎవరు శిక్షించాల్సిన పని లేదు. ఇది రాజకీయం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజల్లో ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తే ఆయన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నాడు, ఆయన ఆక్రోశాన్ని ఎలా వెళ్ళగక్కాలనే ఒక స్పృహ, ఒక రాజకీయ అవగాహన జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోవటం అనేది ఆయన చేసుకున్న తప్పిదమని చెప్పి అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు దీనివల్ల ఆయనకి పూర్తిగా నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి. పూర్తిగా ఈ విషయంలో పూర్తిగా నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి. ప్రజల నుంచి ఎటువంటి సానుభూతి లేకపోగా చేత్కారాలను ఎదుర్కొంటా ఉంటాడు. అదే ఇక్కడ ప్రజాస్వామ్యం అంతిమ తీర్పు ఏంటంటే ప్రజల విశ్వాసం కోల్పోవడమే అది అంతిమ తీర్పు అని చెప్పి అనుకోవచ్చు. ఆ విషయంలో మనం వేరేగా ఆయన జగన్మోహన్ రెడ్డిని శిక్షించాల్సిన పర్లేదు. పబ్లిక్ అందరూ ఇలాంటి విషయాలని, ఇలాంటి రాజకీయాలని తిరస్కరించుకున్నప్పుడు ఆ నాయకుడు పూర్తిగా రాజకీయాలకు దూరంగా, అంటే ఆ నాయకుడు మరణించినట్టే లెక్క, అతని నాయకత్వ లక్షణాలు లేనట్లే లెక్క. కాబట్టి మనం ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అలా వదిలేసి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఈయన పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారిని ఒక సంయమం పాటిస్తూ ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాలతో ఆడుకుంటూ వాళ్ళ యొక్క రాజకీయ అవగాహన రాహిత్యాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను, వీళ్ళు ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినా, ఇంతమంది నాయకుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసినా, ఇంతమందిని ఇంత విధంగా ఇచ్చేస్తున్నా కూడా ప్రజల నుంచి కించిత్ చిన్న యొక్క సానుభూతి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి రాకపోవటం అనేది వీళ్ళు చేసుకుంటున్న రాజకీయ అగాధం అని చెప్పి అనుకోవచ్చు. వీళ్ళు పూర్తిగా ఈ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి పేరు కూడా పూర్తిగా మరుగున పడబోతుంది ఇలాంటి విషయాల ద్వారా. కాబట్టి ఎవరు శిక్షించాల్సిన అవసరం లేదు. తన గోవి సాయ ఒప్పుకుంటున్నాడు. మనం ఆయన చేసేదాన్ని ఎంటర్టైన్ చేస్తే చాలు, చూస్తా ఊరుకుంటేనే ఆయన పూర్తిగా స్వయంకృతాపరాధమే అన్నిటికీ పడిపోయే పార్టీ అని చెప్పి అందరికి కనిపిస్తుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. స్వయంకృతాపరాధమే అన్నిటికీ పెద్ద ఎత్తున దారి తీస్తుంది అంటే ఇదేనేమో. మేబీ జగన్మోహన్ రెడ్డి ఎవరు చేసుకున్నప్పుడు పూర్వం మన పెద్దలు చెబుతా ఉంటారు, కత్తితో వచ్చిన వాడు కత్తితోనే, నోటి దోలతో వచ్చి, లేకపోతే ఎవరినో ఈ కుటుంబాలని కించిపరిచి బయటకు లాగాలనుకున్న వల్ల అవి మనకే తగులుతా ఉంటాయి. ఇట్లాంటివి ఏదైతే మనం దేంతో అయితే వస్తామో అదే మన
ఆఘాతానికి మన యొక్క పతనానికి కారణం అవుతుంది అనే విషయం పూర్తిగా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తా ఉంది. Right, కాబట్టి ఇంకొకరు ఎవరు జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన ప్రజల నుంచి ఆయనకి ఎటువంటి సానుభూతి రాకపోవడమే ఆ పార్టీ పతనానికి నాంది నాంది అనుకోవచ్చు. అని చెప్పి మనం చెప్పుకోవాలి. రైట్ రైట్ ఫైనల్ గా విజయభాస్కర్ గారు అంటే